హాయ్ వివర్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ క్రియేషన్స్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్. లవ్ గేమ్ సీజన్ 2 పార్ట్ 16. అది కూడా 2 రోజుల్లో నిశ్చితార్థం. మరి పెళ్ళి? ఆలోచిస్తూ విశ్వంకి ఫోన్ కలిపింది సులోచన. విశ్వనాథ్ వైఫ్కి హెల్త్ కండిషన్ అప్సెట్ అవడంతో హాస్పిటల్ చుట్టూ చంటి బిడ్డతో తిరుగుతున్న ఆయన అంత హరిలో కూడా ఫోన్ లిఫ్ట్ చేసి సులోచన బాధ విన్నాక సీతారాంతో మాట్లాడాలి అని డిసైడ్ అయ్యి ప్రస్తుతానికి తనను ఓదార్చి ఫోన్ పెట్టేశారు. అప్పటికి విశ్వం గారు నార్మల్ పీపుల్, సగటు ఉద్యోగం చేసే వ్యక్తి కావడం చిన్న కీప్యాడ్ ఫోను ఉపయోగించేవారు. సీతారాంకి కాల్ చేసి విషయం చెప్పాడు. కానీ అవతల మాట్లాడిన వ్యక్తికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా డాక్టర్ పిలవడంతో మళ్ళీ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేసి ఐసీయూ వైపు వెళ్ళారు. ఫోన్కి వైపు నిలిచిన వ్యక్తి మనసు ఆనందంతో ఉప్పొంగింది. సులోచన నన్ను ప్రేమిస్తుందా? చాలు, ఈ జన్మకి ఇది చాలు. ఎలా అయినా నిన్ను నా దానిని చేసుకుంటాను అనుకుని చేతిలో ఉన్న ఫోన్ని గాలిలోకి ఎగిరి అతడి నెత్తిన బొప్పు కట్టింది. బట్ ముందు ఉన్న సంతోషం ముందు ఆ దెబ్బ ఆనితేనే కదా. అసలు జరిగిందేంటో సరిగ్గా తెలియలేదు కదా. పరేషాన్ వద్దు. మేహూనా ఏం జరిగిందంటే విశ్వం కాల్ చేశారు. కానీ ఆయన ఉన్న కంగారులో నెంబర్ ఎవరిది అని చూసుకోలే. ఫోన్ కాల్ సీదా రాజశేఖర్కి పోయింది. మనం తప్పు చేస్తే ఫోన్ మాత్రం ఏం చేస్తుంది మరి? రాజశేఖర్ హలో అనగానే అతడి వాక్ స్వతంత్రాన్ని వినియోగిస్తూ, సులోచన నిన్ను ఎంతగా ప్రేమించింది, కావాలని కోరుకుంటుందో నీకు తెలియదా? ఎందుకు తన లైఫ్తో ఆడుకుంటున్నావు? సులోచనకి 2 డేస్లో ఎంగేజ్మెంట్, తర్వాత పెళ్ళికి దామోదర్ డేట్ ఫిక్స్ చేశాడు. ఈ పెళ్ళి జరిగితే తను హ్యాపీగా ఉండలేదు. డూ సంథింగ్ మ్యాన్. నువ్వు వెళ్ళి సులోచనకి నిలబడి ఆమె అన్నతో మాట్లాడు. నీకు అంతగా ధైర్యం లేకపోతే చెప్పు. ఏదో రకంగా నా ఫ్రెండ్కి ఎదురు తిరిగైనా సులోచనని ఇల్లు దాటిస్తాను. ఇద్దరు దూరం పోయి పెళ్లి చేసుకుని అప్పుడు దాముని కన్విన్స్ చెయ్యండి. అంతేగాని ప్రేమించిన పాపానికి సులోచన లైఫ్ లాంగ్ ఏడుస్తూ బ్రతికేలా మాత్రం చెయ్యొద్దు. విసుగ్గా చెప్పి ఫోన్ కట్ చేశారు విశ్వనాథ్. విశ్వం, నువ్వు చెప్తుంది నిజమా? సులోచన నన్నే ప్రేమిస్తుందా? విశ్వం, విశ్వం! ఆనందంతో అరిచినట్టే పిలుస్తున్న రాజశేఖర్ గారి గొంతు వినబడనే లేదు విశ్వంకి. అప్పటికే ఆయన ఫోన్ పెట్టేయడంతో కొంతసేపటి ఆలోచన తరువాత ఆలస్యం చేయకుండా సులోచన నంబర్కి కాల్ చేశారు. ఆవిడ ఫోను ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అని వస్తుండడంతో నందిని గారికి కాల్ కలిపి సులోచన విశ్వంకి ఫోన్ చేయడం, అతడు రాజశేఖర్తో చెప్పిన మాటలు అన్నీ చెప్పి, హెల్ప్ మీ నందు, ఐ లవ్ సులోచన, తనంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. ఆల్మోస్ట్ ఏడుస్తుంటే అడిగిన రాజశేఖర్కి నో చెప్పలేకపోయింది నందిని. బికాస్ షీ నోస్ రాజశేఖర్ చాలా ఇయర్స్ ఒకే వ్యక్తిని దగ్గరగా చూస్తూ పెరిగితే అతడి గురించి కొంతలో కొంత తెలుసుకుంటుంది కదా. అతడి మాటలు చేష్టలు ఎప్పుడూ తప్పుగా అనిపించలేదు. నందినికి సులోచనకి దగ్గర నుండి చదువు సంస్కారంతో పెద్దలతో ఎలా నడుచుకోవాలో చెప్పేవాడు. తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఆయనలో ఎట్టి పరిస్థితుల్లోనూ దామోదర్, సులోచన, విజేంద్ర గారిపై కోపం కూడా చూపించకపోగా వాళ్ళ కోసం మంచి చేయడానికి ఆలోచించాడు అతడు. అటువంటి వ్యక్తి సులోచన జీవితంలోకి వెళ్ళడం అంటే మాటలా అనుకొని హెల్ప్ చేయడానికి పెద్దగా ఆలోచన లేకుండానే ఒప్పుకుంది నందిని. కానీ తన భర్త ఎలా అతడికి అర్థం అయ్యేలా నచ్చ చెప్పాలో అర్థం కాలేదు నందినికి. చేస్తున్న పనులు ముగించుకొని భర్త రాక కోసం ఎదురు చూస్తుంది తను. 10 దాటి 11 అవుతున్న టైంకి వచ్చాడు దామోదర్ అలసిన శరీరంతో. అప్పటికే ఇంట్లో ఏర్పాట్లు చేయబోతున్న ఎంగేజ్మెంట్ కోసం గార్డెన్లో పనులు జరుగుతున్నాయి. వాటిని దగ్గర ఉండి చూసుకునే బాధ్యత
నందిని గారి అవడంతో మెలకువగానే ఉంది. చిన్నబాబు గారు వచ్చారు అని పనివాళ్ళు చెప్పడంతో లోపలికి వెళ్ళింది. తొందరగా పని ముగించమని వర్కర్స్ది ఆర్డర్ వేసి ఫ్రెష్ అయ్యి బెడ్పై కూర్చుని ఫోన్ చూసుకుంటా ఆయనకి ఫుడ్ ప్లేట్లో అందించి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నారు ఆవిడ. ఏమైంది? రైస్లో కర్రీని మిక్స్ చేస్తూ అడిగాడు దామోదర్. తినండి చెప్తాను అంటూ మొబైల్ చేతిలోకి తీసుకుని మార్నింగ్ రికార్డ్ అయిన రాజశేఖర్ మాటలు ఆన్ చేసి ప్లే బటన్పై వేలు పెట్టి రెడీగా ఉంది అతడికి వినిపించడానికి. తినడం పూర్తి చేసి ప్లేటు పక్కన టేబుల్పై పెట్టి వాష్రూమ్లో హ్యాండ్ వాష్ చేసుకుని నాప్కిన్తో హ్యాండ్ తుడుచుకుంటున్న ఆయనకి రాజశేఖర్ మాటలు, అది కూడా అతడి చెల్లి గురించి విశ్వం అంటున్నవి రాజశేఖర్ చెప్తుంటే విన్నాడు. సో వాట్? ఆఫ్ అయిన రికార్డ్ని చూస్తూ అడిగాడు. రాజశేఖర్ గారు సులోచన ప్రేమించుకుంటున్నారు బావా. పెళ్ళి చేద్దాం వాళ్ళకి. అతడితో ఉంటే సులోచన విల్ బీ హ్యాపీ ఇన్ లైఫ్ లాంగ్. మావయ్య లాస్ట్ విష్ కూడా అదే కదా. భయంగానే ఉన్నా చెప్పాలి అనుకున్నది చెప్పింది. మరుక్షణం ఆమె గొంతు బిగువైన దామోదర్ అరచేతిలోకి చేరింది. ఊపిరి సలపని బిగుపట్టు నుండి బయటపడడానికి అతడి చేతిపై కొరుకుతూ అరుస్తుంది, వదులు నన్ను అంటూ. వదిలితేనే కదా ఆవిడ్ని. ఏమన్నావు? ఆ అనాథన కొడుక్కి నా చెల్లినిచ్చి పెళ్లి చెయ్యాలా? నో వే. ఎంత ధైర్యం ఉంటే వాడు నీకు ఫోన్ చేసి విషయం చెప్తాడు? చస్తాడు నువ్వు వాడు నా చేతిలో. అర్థమయ్యిందా? కళ్ళ నుండి కారుతున్న నీళ్లు అతడి వేడి మణికట్టును తడిపేస్తుంటే విసురుగా నేలపైకి తోసేసి, అవునులే, నువ్వు కూడా కింద నుండి వచ్చి పెద్దింటి కోడలుగా సెటిల్ అయిపోయావు. అటువంటి నువ్వు ఇలా కాకపోతే ఇంకెలా నా స్థాయి తగ్గట్టు ఆలోచిస్తావు? కోపంగా అరుస్తూ నోరు మూసుకొని నా భార్యగా ఆలోచించి ఏం చేస్తావో చెయ్యాలో అది చెయ్యి. కాదు అని నన్ను దాటేవో చంపి పాతేస్తాను ఇక్కడే. వేలు చూపించి వార్నింగ్ ఇచ్చిన దామోదర్ ఇంటి నుండి బయటకి వెళ్ళిపోయాడు ఆవేశంగా. పెళ్ళైన ఇన్ని రోజుల్లో మొదటిసారి భర్తలోని కోపాన్ని, అది కూడా ఆమెపై. అది ఎందుకో అర్థమైన నందిని అనుకుంది, వీలైనంతగా ఈ అన్న చెల్లెళ్ళ ప్రేమకు దూరంగా ఉంటే మంచిది అని. ఇంటి నుండి వెళ్ళిన దామోదర్ కారు నేరుగా రాజశేఖర్ ఇంటి ముందు ఆగింది. కానీ ఆయన అక్కడ లేకపోవడంతో తిరిగి అంతే ఆవేశంగా ఇంటికి చేరి మరో రూమ్లో నిద్రలోకి జారారు. సులోచన ఎంగేజ్మెంట్ డే. అతి కొద్ది పెద్దల మధ్యలో వైభవంగా ఏర్పాటు చేసిన నిశ్చితార్థం కావడంతో ఎక్కువగా జనాలు లేరు. సులోచన గారిని ఉన్న ఆడవాళ్ళు అందరూ కలిసి తయారు చేస్తున్నారు. శరీరాన్ని వాళ్ళకి ఇచ్చేసిందే కానీ మనసు మెదడు ఆమె కంట్రోల్లో లేదు. సీతారాం గారి చుట్టూనే తిరుగుతుంది. ఆయన నుండి ఇంకా రాని ఫోన్ కాలు ఆర్ మెసేజ్ కోసం డ్రెస్సింగ్ టేబుల్పై ఉన్న ఫోన్ని పదే పదే చూడటం నందిని చూపు దాటిపోలేదు. బట్ రాత్రి భర్త ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్కి సైలెంట్గా జరిగేది చూస్తుంది. సులోచన ఉలికి పడేలా మోగింది ఫోను. డిస్ప్లేపై సీతారాం గారి నంబర్ ఆలోచించిందో లేదు, వెంటనే లిఫ్ట్ చేసింది రామ్ అంటూ. అప్పటికే ఆవిడని రెడీ చేసిన ఆడవాళ్ళు వెళ్ళిపోవడంతో చిన్న చిన్న మార్పులు చేస్తూ తోడుగా ఉన్న నందిని, సులోచన మాత్రమే ఉన్నారు అక్కడ. వచ్చేస్తాను, మీరు వెయిట్ చేయండి 2 నిమిషాలు. 4 ముక్కలు చెప్పి వదిన వైపు చూసింది. నీళ్లు నిండిన కళ్ళతో వేడుకోలుగా చూస్తూ, నా వల్ల ఏమీ కాదు సులోచన. మీ అన్నయ్య నన్ను చంపేస్తాడు ఈ విషయం తెలిస్తే. నిజానికి రాత్రి విశ్వం అన్నయ్య చెప్పినట్టు మీ అన్నయ్యతో నీ ప్రేమ విషయం చెప్పాను. ఆయన ఒప్పుకోలేదు. ఈ పెళ్ళి జరగాలి అంటున్నారు సులోచన. నువ్వే అర్థం చేసుకో నన్ను. భయంగానే బదులు ఇచ్చింది నందిని. ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు వదిన, ప్లీజ్ హెల్ప్ మీ, లేదంటే నేను చచ్చిపోతాను. ఏడుస్తున్న ఆడపడుచు కన్నీళ్లు చూడలేకపోయింది నందిని. ఒకప్పుడు తన కూడా అలానే జితేంద్రను బతిమాలింది అందుకు. కానీ
ఇక్కడ సులోచన కోసం ప్రాణాలైనా ఇచ్చే ప్రేమ రాజశేఖర్లో ఉంది అని అంచనాకి వచ్చి సహాయం చేయడానికి ఒప్పుకుని భర్తకి ఎదురు తిరిగింది. ఆ పరిస్థితిలో తను మర్చిపోయింది ఇష్టం లేకుండా దామోదర్ని పెళ్లి చేసుకున్న ఆవిడ ఇప్పుడు ఆయననే ఎక్కువగా భర్త స్థానంలో ఆదరిస్తుంది అని. అది గమనించి సులోచన మనసు మార్చే ప్రయత్నం చేసి ఉంటే ఈనాడు ఈ కథ వేరేలా ఉండేది. కానీ విధిని మార్చడం ఎవరి తరం? భార్య మీద పూర్తి నమ్మకం ఉన్న దామోదర్ కనీసం చెల్లి పరిసరాలలోకి కూడా రాలేదు. ఓల్డ్ ఫార్ములా అయినా బెస్ట్ చాయిస్ అదే అవడంతో నందిని హెల్ప్తో బాల్కనీ నుండి సారీ యూజ్ చేసి సేఫ్గా గ్రాస్లో ల్యాండ్ అయిన సులోచన బ్యాక్ సైడ్ ఉన్న చిన్న గేట్ నుండి రోడ్డు మీదకు పరుగు తీస్తుంది. ఆ స్ట్రీట్ కార్నర్లో షేర్ ఆటోకి జారబడి సీతారాం ఉంటే బైక్లో కూర్చొని మాట్లాడుతూ కనిపిస్తారు విశ్వం. అప్పటి వరకు టెన్షన్ ఎవరో తీసేసినట్టు మాయం అయిపోగా ఏడుపులోనే చిన్న నవ్వుతో పరుగుల్లో వేగాన్ని పెంచి సీతారాంని చుట్టేస్తూ, చాలా భయం వేసింది, మీకు నిజంగానే దూరం అయిపోతాను అని రామ్ గారు వెక్కిళ్ళు మధ్య చెప్తున్న సులోచన వెన్ను నెమురుతూ, భయపడుకు, ఇద్దరం కలిసాంగా, ఇంకా ఎవరూ వేరు చేయలేరు హామీ ఇస్తున్న ఆయన విడిపించుకొని చేతులు జోడించి నమస్కారం చేసింది విశ్వంకి. దామోదర్కి నువ్వెంతో నాకు కూడా అంతేరా, ఏడవకు, కాలేజీకి దగ్గర గుడిలో పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేశాను, మీకు సపోర్ట్గా మన ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ, పెళ్ళి కాగానే ఇక్కడికి వచ్చేయండి, వాడితో నేను మాట్లాడతాను. సులోచన తల నిమిరి సీతారాం చేతిలో పెట్టి, అందరినీ కోట్ల ఆస్తి వద్దు అనుకుని నీ కోసం వస్తుంది, వెల్లవిలా పొంగే కన్నీటిని చెయ్యందించి తుడుస్తావో ఆ కన్నీటికి కారణంగా నిలుస్తావో నీ ఇష్టం, తన గురించి భయపడకండి, ప్రాణం పోయే వరకు నా గుండెల్లో దాచుకుని చూసుకుంటాను, ఎన్నడూ ఏ కష్టం రానివ్వను అని మాట ఇవ్వలేను కానీ కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని అండని నేనే అయ్యి తోడు నిలుస్తాను. ఆ మాట చాలు. సులోచన ఎందుకు నిన్ను అంతగా కోరుకుందో నీ మాటల్లో తెలుస్తుంది సీత, జాగ్రత్త, నేను ఇంటికి వెళ్తాను అంటూ విశ్వనాథ్ వెళ్ళిపోతే గుడికి ఆటోలో బయలుదేరుతారు. ఇంకా ఆగని కన్నీళ్లతో సీతారాం భుజాలకి తల పెట్టిన సులోచనని చూస్తున్న ఆయనలో కొన్ని గంటల వెనక్కి సమయం తిరిగింది. సీతారాం తిరిగి సిటీకి వచ్చింది కాలేజీలో ఉండిపోయిన సర్టిఫికెట్స్ కోసం కాగా, కాలేజీ స్టాఫ్ న్యూ ప్రిన్సిపాల్ అపాయింట్ అవ్వడంతో బిజీ అని చెప్పి నెక్స్ట్ డే రమ్మన్నారు. ఒక్క రాత్రి దానికి మళ్ళీ ఊరికి వెళ్ళి రాలేక విశ్వం ఇల్లు పరిచయం ఉండటంతో నేరుగా అక్కడికే వెళ్ళారు. ఆ రోజే హాస్పిటల్ నుండి రాజేశ్వరి గారు కూడా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరారు. సీతారాం అక్కడ చూసిన విశ్వం అతడు ఫోన్ చేసి చెప్పినందువల్లే వచ్చారు అని పొరబడి డాబాపై చిన్న రూమ్లో పడక ఏర్పాటు చేశారు. అతడికి భోజనం కూడా రూమ్కే తెచ్చిన విశ్వాన్ని వింతగా చూస్తూ, ఎందుకు ఇంత ఆరవాటం, కిందికి వచ్చేవాణ్ణిగా అని అన్నారు తెచ్చిన భోజనం పక్కన పెట్టి. నీకు తెలుసుగా, బాబురి కన్న తర్వాత నుండి మీ సిస్టర్ హెల్త్ బాగోలేదు, అమ్మ అత్త ఊరు నుండి వచ్చారు, బాబుని తనని చూసుకోవడం ఇబ్బందిగా ఉండటంతో మాది చిన్న ఇల్లు, నువ్వు ఇబ్బంది పడతావని ఇలా. అయ్యో పర్వాలేదు, అటువంటి పట్టింపులు ఏమీ లేవు నాకు, నేను మనిషినే, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలుసు విశ్వం. చాలా మాటలు అనంతరం విశ్వం గారే అడిగారు, ఇంట్లో చెప్పావా సులోచనతో పెళ్లి గురించి అంటూ. మా వాళ్ళకి ప్రేమ పెళ్లిపై మంచి ఉద్దేశం లేదు, కొన్నాళ్ళు ఎదురు చూసి అప్పుడు తనని తీసుకుని వెళ్తాను. అంత టైం లేదు సీతారాం, రేపే సులోచనకి నిశ్చితార్థం. విశ్వం మాటకి ఏంటి అంటూ షాక్తో నోరు కప్పలా తెరిచి అడిగారు సీతారాం. అదేంటి, నువ్వు సులోచనని తీసుకుని రావడం కోసం రాలేదా,
నీకు ఫోన్ చేసి 2 రోజుల ముందే విషయం చెప్పాను కదా సీత. నాకు ఎప్పుడు చేసావు విశ్వం? నాకు ఏ ఫోను రాలేదే. ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా తీసి ఉంటారా అనుకున్నారే కానీ రాజశేఖర్కి ఫోన్ కాల్ వెళ్ళింది అని ఆయన అసలు ఊహించని నిజం. అవకాశాలు ఉన్నాయి విశ్వం. ఇంట్లో ఫోను ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తాను నేను. అయినా ఇప్పుడు అది కాదు ఇంపార్టెంట్. ఎలా సులోచన గురించి మా ఇంట్లో చెప్పాలో అని విశ్వం. టు బి కంటిన్యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. మా డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అలానే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మా వీడియోస్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మాకు సపోర్ట్ చేస్తేనే కదండి మాకు చెప్పాలన్న ఇంట్రెస్ట్ పెరుగుతుంది. వ్యూస్ కూడా చాలా తక్కువ వస్తున్నాయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి.